కావ్య ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నారు ఓ సినీ కవి. మరి ఆ కవి నోటి మాటలు నిజం చేస్తూ స్వశక్తితో దిగిన సాయి కృష్ణప్రియ కన్స్ట్రక్షన్స్ అధినేత జిఎస్వి రామలింగేశ్వరం గారితో వారి యొక్క అనుభవాలు పంచుకునే కార్యక్రమాన్ని కావ్య ఛానల్ అందిస్తుంది. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి. మరి మీరు స్వశక్తితో సాయి కృష్ణప్రియ కన్స్ట్రక్షన్ని నిర్మించారని, మరి ఆ ఎదుగుదలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని మాకు తెలుసు. మరి అవే విషయాన్ని మా ప్రేక్షకులు అందించాలని చెప్పి మేము మీ దగ్గరికి వచ్చాం. మొదటిగా అసలు మీరు మీ తలక బాల్యం ఎక్కడ మొదలయ్యింది? నాది మేము పెదవాల్టూరులో పుట్టాను. పెదవాల్టూరులోనే మ్యాక్సిమం నా మ్యారేజ్ వరకు కూడా అక్కడే ఉన్నాను. నాన్నగారిది వ్యాపారం, దాని వరకు ఆయన వ్యాపారం తర్వాత ఆయన నుంచి నేను మళ్ళా వ్యాపారాన్ని తీసుకోవడం జరిగింది. అందులో నేను ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అదే బిజినెస్ రన్ చేస్తూ ఫెయిల్యూర్ అవడంతో నాకు ఈ కన్స్ట్రక్షన్లోకి అసలు తీసుకొచ్చింది, నన్ను ఇంత వాడిని చేసింది మా అన్నయ్య అయినటువంటి జిఎస్విఎస్ గుప్తా, మా బ్రదర్. ఆయన ఆల్రెడీ అప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేవాడు. ఆయన వర్క్ను నేర్పించి ఈరోజు నన్ను ఇలా తీసుకొచ్చింది ఆయనే. సార్ ఈ కన్స్ట్రక్షన్ రంగంలో అసలు ఏమేమి నిర్మిస్తారు సార్? మేము మ్యాక్సిమం అన్నీ కూడా ఆయిల్ ఇండస్ట్రీస్ అండి. అంటే ఈ టెర్మినల్స్లో ఉండే వర్క్స్ కానీ, మన పెట్రోల్ బంక్స్ ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ అన్ని ఏరియాల్లో మనం పెట్రోల్ కొడించుకుంటూ ఉంటాం. అందులో బయటికి అలా ఉంటుంది కానీ అంతా కూడా అండర్గ్రౌండ్ వర్క్. ఓకే సార్. అది చాలా క్రిటికల్ వర్క్ అన్నమాట. ఆ వర్క్ అంటే ఆర్డినరీ హౌసెస్ ఇలా కాదు, ఇది అంటే డిఫరెంట్. ఆ వర్క్ని నేర్చుకోవడానికి కూడా నాకు మా అన్నయ్య గారే సహాయ సహకారాలు అందించారు. ఎన్నోసార్లు తప్పులు చేస్తే దాన్ని ఎలా సరిదిద్దాలి, ఇలా చేసుకోవాలి అని నేర్పించి నాకంటూ ఒక ఫర్మ్ని సాయి కృష్ణప్రియ కన్స్ట్రక్షన్స్ అనే దాన్ని ఆయనే నాకు ఇచ్చేస్తారు. దానివల్ల ఈ సాయి కృష్ణప్రియ కన్స్ట్రక్షన్ అనేది విశాఖపట్నం ఉంది సార్, ఇంకెక్కడైనా ఉన్నాయి బ్రాంచెస్? నేను ఇంతకుముందు ఒరిస్సాలో కూడా చేసేవాడిని, కేరళలో, తర్వాత తిరుపతిలో చేయడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ వైజాగ్ ఒక్కటే ఉంది. ఓకే ఓకే సార్. మరి అంటే ప్రతి వ్యాపార రంగంలో మరి ఒడిదుడుకులు ఉంటాయి, లాభ నష్టాలు ఉంటాయి 100%. మరి అంతా కూడా ఈ యొక్క మీ రంగంలో ఏమైనా మీరు ఒడిదుడుకులు ఎదుర్కోవడం కానీ వాటిని అసలు ఎలాగ అధిగమించారు, ఎలా నిలబడ్డారు? అవన్నీ కూడా నిజంగా చాలా కఠినమైనవి. ఎందుకంటే మనం అమౌంట్ పెట్టుబడి పెట్టి మనం వ్యాపారం చేస్తాం. ఆ ఒడిదుడుకులు వచ్చేటప్పుడు లాసెస్ వస్తాయి, గెయిన్ వస్తుంది. ఇది ఒక బిజినెస్. దాన్ని తట్టుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతుంటేనే మనకంటూ దాని తాలూకా ఫ్రూట్స్ అనేవి వస్తున్నాయి. మీరు ఎదుర్కొన్న అసలు ఒడిదుడుకులు ఏమున్నాయి సార్ ఈ రంగంలో? ఈ రంగంలో అంటే ప్రైసెస్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. ఈ ప్రైసెస్ అప్ అండ్ డౌన్స్ ఉండేటప్పుడు మనం టెండర్ వేస్తాం, కానీ క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయడం, నిజాయితీగా మనం పనిచేయడం, అందులో కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి లాస్ వస్తూ ఉంటుంది. దాన్ని కూడా తట్టుకొని మంచి వర్క్కి వెళ్ళాం. ఓకే. సో చాలామంది మరి వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు, వారి కుటుంబం వరకే ఆ లాభాలని ఉంచుకుంటారు. కానీ మీరు సామాజిక సేవలు కూడా చేస్తున్నారు సార్. అయితే ఈ సామాజిక సేవలకి వెనకట్లో ఒక బలమైన కారణం ఉందని, మీ జీవితంలో ఒక విషాదమైన సంఘటన ఉందని చెప్పి మాకు తెలిసింది. మరి ఆ విషాద సంఘటన ఏంటి, అసలు ఈ సమాజ సేవ చేయడానికి కారణాలు ఏంటి, ప్రేక్షకులు వివరించండి సార్. ఈ సామాజిక సేవ చేయడానికి కారణం మెయిన్ ఏంటంటే మా అమ్మగారు, నాన్నగారు కూడా ఎప్పుడూ కూడా వర్క్ చేయాలి, అంటే పని చేయాలి, దాని నుంచి మనం సంపాదించాలి, అంతే తప్ప ఎవరి దగ్గర మనం ఊరికినే తీసుకోకూడదు అనేది నాన్నగారు నేర్పింది. మా అమ్మగారు ఏంటంటే ఎవరికైనా ఆపదలో ఉంటే సాయం చేయాలి, సాటి మనిషికి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆటోమేటిక్గా అంతా బాగుంటుంది. అప్పుడు
అనేది వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి నేర్పింది. దాని తర్వాత మ్యారేజ్ అయ్యాక చిన్న చిన్న బిజినెస్ అన్నీ ఒడిదుడుకులు రావడంతో అదే టైంలో పాపకి కొంచెం అనారోగ్యం కారణంగా కిడ్నీలు పాడై చనిపోయింది. ఎంత వయసులో సార్? 8 years అప్పుడు. పాపకి 8 years అండి. ఓ చాలా లాస్. అక్కడి నుంచి ప్రయాణం, మళ్ళీ కొత్త ప్రయాణం స్టార్ట్ అయింది. మా అన్నయ్య గారు ఒక లైఫ్ ఇవ్వడం, దాని నుంచి మా అమ్మగారు నాన్నగారు ఆతిథ్యులు, అలా ఈరోజు ఈ వ్యాపారం చేయడానికి చాలా కారణం. మరి అదే పాప పేరు మీదే చాలామంది పేద విద్యార్థుల్ని చదివిస్తున్నారని చెప్పి తెలిసింది. అంటే ఇప్పుడు మనం చిన్నది మనం చేసేది ఎంతంటే అనుకుంటాం చాలా పెద్దది కాదు, చాలా చిన్నది. అవి మనం చేస్తుంటే అది ఒక చిన్న తృప్తి మనిషికి. అది చిన్నదే సార్, మరి చాలా మంది పిల్లలకి చెయ్యాలి, భవిష్యత్తు ఇస్తుంది, అందరూ చెయ్యాలి. అది ఎందువల్ల చేయాలంటే చేస్తుంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది. మనం పండగకి నిజంగా అందరమే హ్యాపీగా బట్టలు కట్టుకుంటాం, హ్యాపీ తిరుగుతాం, వాళ్ళు కొంత ఉండదు. అటువంటిప్పుడు మనం చిన్న సేవ చేసుకుంటే వాళ్ళు కూడా మళ్ళీ నవ్వుతూ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళని చూసేటప్పుడు మనం హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా. మీరు మరి సాయి కృష్ణప్రియ కన్స్ట్రక్షన్ ద్వారా మీరు మరి ఒక మంచి వ్యాపారవేత్తగా సమాజంలో గుర్తింపు పొందారు. అలాగే మరి సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక సామాజిక సేవ తత్పరలో కూడా సమాజంలో గుర్తింపు పొందారు. ఇంకా మీ భవిష్యత్తులో ఏమైనా ఇది చేస్తే ఈ లక్ష్యాన్ని సాధించాలి, లేదా నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది చేయలేకపోయాను, చేస్తాను అనే ఏమైనా గోల్స్ మీకు ఉన్నాయా సార్? ఉన్నాయండి. అయితే ఏంటంటే అది ఒక్క రోజులోనో లేకపోతే ఏదో జస్ట్ అనుకొని అయిపోయేది కాదు. అందులో ఇప్పుడు నాకంటూ ఏదైనా గోల్ చేయడానికంటూ నాది వ్యాపారం. అందులో మా అబ్బాయి ఈరోజు ఒక డాక్టర్ అయిపోయి పీజీ చేస్తున్నాడు జనరల్ సర్జన్గా. ఓకే, గుడ్ సార్. అయితే తన ద్వారా పేదవాళ్ళకని కాకపోయినా అందరికీ ఎవరికైనా మనకి చేతనంత వరకు మెడికల్గా మనం హెల్ప్ చేయాలి అనేది ఒక గోల్. దాని ప్రకారమే తను కూడా అలాగే ఫస్ట్ నుంచి కూడా అన్నీ కూడా గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాకినాడ రంగరాయిలో చదివాడు. ఇప్పుడు ముంబైలో ఫోర్టీస్ హాస్పిటల్స్లో తను పీజీగా జనరల్ సర్జరీ చేస్తున్నాడు. భవిష్యత్తులో మీ వారసుడు ఒక డాక్టర్గా సేవలు అందించబోతున్నారు సార్. నిజం. అది బాబు కూడా చిన్నప్పటి నుంచి అదే కోరిక. దాని మీద ఆ భగవంతుడు, నా తల్లిదండ్రులు, మా అన్నయ్య వదిన, అలాగే మా పెద్దవాళ్ళందరూ ఆశీస్సులతో వాడు ఈరోజు చాలా చక్కగా చదువుతున్నాడు. అన్నీ అయిపోయాక అనుకున్నది సాధించాలని, అదే నా పెద్ద గోల్ సార్. మరి ప్రస్తుత ఇప్పుడున్న జీవనంలో చాలామంది చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకోవడం, చిన్న విషయాలకే దిగులు చెందడం, అంటే కుటుంబాలు చిన్న భిన్నం అయిపోవడం సంఘటనలు జరుగుతున్నాయి సార్. మరి ఇటువంటి యాంత్రిక జీవనంలో అసలు ఒక సక్సెస్ సాధించాలి అంటే మీరేం చెప్పగలుగుతారు? ఒక్కటి సార్, అంటే మనిషి తన పుట్టిన దగ్గర నుంచి ప్రతిదీ ప్రాబ్లమే. దాన్ని ప్రాబ్లం పట్టుకొని వెళ్ళే కంటే దాన్ని సొల్యూషన్ ఆలోచించుకుంటే ఆటోమేటిక్గా ఎవరికి కూడా ఈ స్ట్రెస్ అనేది కానీ ఏది ఉండదు. ఫస్ట్ ఏంటంటే బద్ధకం మానేయాలి సార్. ఏ రోజు పని ఆ రోజు తను చేయగలిగితే ఆటోమేటిక్గా అన్ని పనులు అయిపోతాయి. తప్పు అనేటప్పుడు దాన్ని వదిలేయడం, మంచి అనేటప్పుడు దాన్ని చేసుకుంటూ, అన్నట్లకంటే మెయిన్ నేనేమంటానంటే బద్ధకం వదిలేయాలి. ఆ పని సక్రమంగా చేయాలంటే బద్ధకం ఉంటే చేయలేడు. తను యాక్టివ్గా పని చేసేసుకుంటే మరుసటి రోజుకి పాత పని అనేది ఆగదు. ఆ రెండాటిని చేసుకోవాలి. తర్వాత కష్టం అనేది ఎప్పుడూ వస్తుంటుంది, దాన్ని తట్టుకొని నిలబడాలి. ఎందుకంటే ఈ ఆత్మహత్య కానీ లేదంటే ఇటువంటివన్నీ జరుగుతాయి. ఈ ప్రాబ్లం కంటే ఆ ప్రాబ్లం ఎక్కువ కాదు. అసలు చనిపోవాలనుకునేటప్పుడు ఈ ప్రాబ్లం ఈజీ కదా. ఈ ప్రాబ్లం చూసుకొని మనం
ఒక సూసైడ్ కానీ ఏదైనా చేసుకుంటే ఇంకా పెద్ద ప్రాబ్లం కదా. అసలు ఆ మనిషికి ప్రాబ్లం తట్టుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. చాలా చక్కగా ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. ఎస్ సార్. ఎంత పెద్ద ప్రాబ్లం సొల్యూషన్ ఉంది, దాని సొల్యూషన్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఈ ఆత్మహత్యలు అయ్యి స్ట్రెస్ ఫీల్ అయ్యి ఒక్క 10 నిమిషాలు ఎవరైనా మంచి స్నేహితుడితో కూర్చొని మాట్లాడితే ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోద్దండి. నేను అనేది ఏంటంటే మంచి ఫ్రెండ్స్ ఉంటే, మంచి కుటుంబం ఉంటే మనకి సరిపోద్ది. థ్యాంక్ యూ సార్. సక్సెస్కి మరి మంచి ఫార్ములా చెప్పారు. మంచి స్నేహితులు, మంచి కుటుంబం ఉంటే మరి ఎటువంటిదైనా సాధించవచ్చు అన్నారు. అలాగే మరి మీ కుటుంబం నుంచి ఒక మంచి వైద్యుల్ని మరి పొద్దున పేద ప్రజల కోసం ఇస్తాను అన్నారు. అలాగే మీరు ఇంకా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలని కావ్య ఛానల్ తరపున కోరుకుంటూ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. చాలా సంతోషం అండి. మిమ్మల్ని కలిసినందుకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది.